ఐటీఆర్ ఫైలింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ దగ్గర పెట్టుకోండి. మీ ప్రొఫెషనల్ అడిగినప్పుడు సబ్మిట్ చేయండి. లైక్ బ్యాంక్ స్టేట్మెంట్, ఫార్మ్ 16, డీమ్యాట్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా చేసి ఉంటే ఆ స్టేట్మెంట్, ఓకే. ఇంకేమైనా డాక్యుమెంట్స్ ఉంటే అవన్నీ కలెక్ట్ చేసి దగ్గర పెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ చాలామంది ఏంటంటే ఒకటే బ్యాంక్ స్టేట్మెంట్ ఇస్తారు. ఒకటే బ్యాంక్ స్టేట్మెంట్ కాదు, మీకున్న అన్ని బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ మీరు ఫీజ్ సేవ్ చేసుకుందామని ప్రొఫెషనల్ అంటే సీఏ దగ్గరికి వెళ్ళకుండా బయట ట్యాక్స్ కన్సల్టెంట్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంత ఫీజ్ సేవ్ చేసుకుందాం అనుకుంటారు. ఓకే. చాలా వరకు కన్సల్టెంట్స్ బాగానే ఫైలింగ్ చేస్తారు, కానీ కొంతమంది కన్సల్టెంట్స్ ఏంటంటే మిస్టేక్స్ చేస్తారు. ఆ మిస్టేక్స్ వల్ల అల్టిమేట్గా మీరు ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత నోటీస్ వస్తుంది, దానికి రెస్పాండ్ అవ్వాలి. అది చాలా కాస్ట్లీ అవుతుంది తర్వాత. సో కన్సల్టెంట్ని చూస్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూస్ చేసుకోండి. ఇదంతా ఎందుకు గోలా అంటే ఒక ప్రొఫెషనల్ క్వాలిఫైడ్ సీఏ దగ్గరికి వెళ్ళండి, చాలా క్లియర్గా ఉంటుంది. నెక్స్ట్ లేదు నేను ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళను, కన్సల్టెంట్స్ దగ్గరికి వెళ్ళను, నేను మనీ సేవ్ చేసుకుంటాను అనుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. మీరు కంప్లీట్గా నాలెడ్జ్ గెయిన్ చేయాల్సి ఉంటుంది. యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి. నెక్స్ట్ ఏఐ ఉంది కదా, చాట్‌జీపీటీ, జెమినీ, నెక్స్ట్ కోపైలట్, గ్రోక్, ఇలాంటి ఏఐని యూస్ చేసుకోండి. మీరు ప్రాపర్గా క్వశ్చన్స్ అడిగితే ప్రాపర్గా ఆన్సర్స్ ఇస్తుందన్నమాట. సో మీరు ఇష్టం వచ్చిన అమౌంట్స్ ఎంటర్ చేయకుండా క్యాలిక్యులేటెడ్ ఫిగర్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో వీటిని కూడా యూస్ చేసుకోండి.